వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే గత నెలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన చింతగాళ్ల శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ చింతగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయానని, ఎలాగైనా సరే ఒక్కసారి గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఆ అవకాశం ఇప్పుడు ప్రజలు నాకు కల్పించారు. మీకు సేవ చేయటమే నా కర్తవ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రైతు బంధు, 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రేషన్లో సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఇచ్చిన హామీలను ఎన్నో నెరవేర్చిందన్నారు. గ్రామంలో 4 లైన్ల రోడ్లు, సెంటర్ లైట్లు ఏర్పాటు, మండల కేంద్రంలో 30 అడుగుల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, రైతాంగానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామంలో 12 వార్డులకు 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ గెలిచాయన్నారు. మా ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. మరిన్ని విషయాలు వాళ్ల మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి మరియు వార్డు మెంబర్స్, కాంగ్రెస్ వార్డు మెంబర్స్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా పేరు చింతగాళ్ల శ్రీనివాసులు. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈ ఉప్పునుంతల గ్రామంలో గెలవడం జరిగింది. మరియు ముఖ్యంగా ఈ ఉప్పునుంతల గ్రామ ప్రజలకు మరియు ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు నన్ను ఎన్నుకున్న నా మీద నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు మరి గతంలో ఎక్కడ కూడా పెండింగ్ ఉన్న వర్కులు కానీ, మరి మంచినీళ్ళు కానీ, మరి ఈ ఊళ్ళో సెంటర్ లైటింగు వెంకటేశ్వర కాలనీ నుంచి సబ్స్టేషన్ వరకు సెంటర్ లైటింగు ఏర్పాటు చేయడానికి శాంక్షన్ అయింది. గతంలోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది రోడ్డు. మరి అవి కానీ, మరి వాటర్ ట్యాంకు కానీ, మరి మోరి కాలువలు, వీధి లైట్లు, మరి స్కూళ్ళల్లో మరి పిల్లలకు మౌలిక వసతులు చేయడం కానీ, కాంపౌండ్లు కానీ చేయాలని మాకు కోరిక ఉంది. మేము మొన్ననే గెలిచినాం. మరి నిధులు వస్తే ఏమేం పనులు చేయాలనేది పెద్దల నిర్ణయం మేరకు తీసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర గవర్నమెంటు మమ్మల్ని గెలిపించినందుకు రాష్ట్ర గవర్నమెంటు మరి రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ మరి ఈ గ్రామ అభివృద్ధి కోసానికి పాటుపడి పనిచేస్తానని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. అయితే ప్రజలైనా మామూలుగా ఇంకా మరీ పేద కుటుంబం చెందిన వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కోసం మీ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్కి ఎంతవరకు వస్తాయి, ఎన్ని అయినా ఎంతవరకు వస్తున్నాయి అన్న? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బస్సు ఇచ్చింది మహిళలకు. తర్వాత మరి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చింది. మరి అదేవిధంగా 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి రేషన్ కార్డులు ఇచ్చింది. రేషన్ కార్డులతో పాటు మా గ్రామ పంచాయతీకి 60 ఇండ్లు ఇచ్చినాం. ఓన్లీ మా గ్రామ పంచాయతీలే ఇందిరమ్మ ఇండ్లు 60 ఇండ్లు ఇచ్చినాం ఈ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినాకనే. మా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి సహకారంతో 60 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కటి మరి భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 కూడా పడుతున్నాయి. మరి ఇంకేంది, అసలు ఇంతకుముందు గవర్నమెంటు రుణమాఫీ చేస్తా అని 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ జరగడం జరిగింది. 10% కాకపోవచ్చు, ఆధార్ కార్డు ఉండబట్టి ఒక్క దాంట్లో ఉండబట్టి, కొంత రేషన్ కార్డు ఒక్క దాంట్లో ఉండబట్టి కాలేదు. రేషన్ కార్డులు ఇచ్చినాం. మరి 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చినాం. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. భూమి లేని నిరుపేదలకు రైతు బీమా, రైతు బంధు కూడా కల్పించారు భూమి లేని వాళ్ళకు కూడా. మరి 10 సంవత్సరాల నుండి కూడా ఒక్క మనిషికి కూడా ఇల్లు ఇవ్వని గవర్నమెంటు ఈరోజు నిరుపేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి మా ఊళ్ళోనే దాదాపు 60 ఇండ్లు ఇచ్చినాం.
ఆ గవర్నమెంట్ ఓన్లీ శ్మశానాలు కట్టింది, పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా మొదలే 3 నెలల ముందే వైన్ షాపులకు టెండర్లు వేసి వైన్ షాపులు పెంచింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి స్కూళ్ళు డెవలప్ చేసింది, మరి రుణమాఫీ చేసింది, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చింది, ఉన్నోళ్ళకి ఇచ్చింది పోయిన గవర్నమెంట్, కానీ లేనివానికి ఇస్తుంది ఈసారి. మరి వాళ్ళు కట్టింది ఏంది? శ్మశానాలు కట్టిర్రు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బీదలకు నిరుపేదలకు ఇండ్లు ఇస్తుంది. కానీ ఇది బీదల గవర్నమెంటు, ప్రజల కోసానికి ఎన్నుకోబడ్డ ప్రజాపాలన. మరి బీదలు ఎంతోమంది మరి ఈరోజు గవర్నమెంట్కు వెన్నుదండగా ఉండి పనిచేస్తున్నారు. మీ పేరు చెప్పండి. పేరు అంతటి శైలజ. నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వార్డు మెంబర్లు వాళ్ళ శక్తితో పనిచేయనిగా ముందుకెళ్తారు ఈ పార్టీ తరఫున. ఇంకా మేము అవతల యువతలు అనేది ఏ చూసుకునేది లేదు. ప్రతి ఒక్కరు మన వాళ్ళే, అవతల వాళ్ళైనా మన వాళ్ళు ఒకటే అని ఒకే రీతిగా పనిచేద్దామని మేము అనుకుంటున్నాం. అందరం కలిసికట్టే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి తీసుకొద్దామని పనిచేయడానికి ముందుకు సాగుతున్నాం. ఇంకా గత 30 సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉన్నందుకు నాకు ఈరోజు మా ప్రియతమ నాయకులు నల్లమల్ల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, నిరంతరం ప్రజల కోసానికి పనిచేస్తున్నటువంటి మా నాయకులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, మరి నాకు ఈ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన మా ప్రజలకు, మా పార్టీ పెద్దలకు, మరి ఈ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, మరి ఈరోజు నాకు ఈ టికెట్ ఇవ్వడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసి ఈ రాష్ట్ర గవర్నమెంటు 3 పిల్లలు ఉన్నా కానీ ఈ యొక్క ఎలక్షన్లో నివాడడానికి మాకు అర్హత కల్పించిన మన రాష్ట్ర గవర్నమెంటు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా వాకటి శ్రీహరి గారికి, మరి మాకు ఈ రాజకీయ భవిష్యత్తు కల్పించిన ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా ఎప్పుడు కూడా రుణపడి ఉండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కోసానికి పనిచేస్తూ మేము ఎప్పుడు కూడా మేము ఈ పార్టీ కోసానికి పనిచేస్తామని, మరి ఈ ఒక్కటి రాష్ట్ర గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి గారికి 3 పిల్లల నిబంధన ఎత్తేసినందుకు ఎంతోమందికి రాజకీయ జీవితం కల్పించిన వాళ్ళందరికీ వాళ్లకు మన రేవంత్ రెడ్డి గారికి, మరి సీతక్క గారికి, వాకటి శ్రీహరి గారికి అని ప్రతి ఒక్కరికి మరి మా పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి రేవంత్ రెడ్డి గారికి 3 పిల్లల నిబంధన ఎత్తేసి రాజకీయ జీవితం కల్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో పాలాభిషేకం చేయాలని కోరుకుంటున్నాను. పేరు కటానంతరెడ్డి, ఉప్పునూతల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మరి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప్పునూతల మండలంలో 27 పంచాయతీలకు గాను 19 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. మండల కేంద్రంలో చింతగాల శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 1200 ఓట్ల మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మరి అతనిపై ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి మరి గ్రామ ప్రజల మౌలిక సదుపాయాలు తీర్చడానికి కృషి చేస్తాడు. వారికి ఎన్నుదండుగా మేము, మాతో పాటు ఎమ్మెల్యే గారు, మరి ఈ ప్రాంతవాసి నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామంలో 4 లైన్స్ రోడ్డు, అదేవిధంగా సెంట్రల్ లైటింగు ఏర్పాటు, అదేవిధంగా సంత ఏర్పాటు, మరియు విద్యార్థులు ప్రతి ఒక్కరు గ్రామంలో నిరక్షరాస్యులు లేకుండా అందరూ కూడా అక్షరాస్యత అయ్యే విధంగా మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మోటివేట్ చేసి అందరిని కూడా స్కూల్కి పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా గ్రామంలో మరి ప్రత్యేక దృష్టి పెట్టి పరిశుభ్రత నిరంతరం కొనసాగిస్తూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మరి గ్రామ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాం. మరి మా గ్రామంలో మరి ఇందిరమ్మ ఇల్లు 60 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మండలంలో మరి 485 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో మరి 485 ఇళ్ళకు గాను 350 ఇళ్ళ వరకు మరి మరమ్మతులు స్టార్ట్ అయినాయి, బిల్లులు కూడా రావడం జరిగింది. ఇంకా మరి పూర్తిగా ఆర్థిక పరిస్థితి లేని వారికి మరి ఇందిరా మహిళా సంఘాల నుంచి శ్రీశక్తి నిధుల నుంచి వారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆర్థిక పరిస్థితి బాగలేని వారికి
మరి కట్టుకునే విధంగా అదనంగా లోన్లు ఇచ్చి కట్టించడానికి మన ఎమ్మెల్యే గారు మరి మహిళా సంఘాలతో మాట్లాడి వాళ్ళకి లోన్లు ఇప్పించడం జరుగుతుంది. అవి కూడా ఇస్తున్నారు. ఈ విధంగా పూర్తిగా నిరుపేదలైన వారికే మరి సహకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి 2 లక్షల పైన ఉన్న వారికి దాదాపు ఒక 10% కాలేదు. వారికి కూడా మరి సపరేట్ రేషన్ కార్డు అయ్యి కుటుంబాలు వేరువాటయి 2 లక్షల లోపు అయితే వారు కూడా కన్వది కూడా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్లు కానివ్వండి, మరి భూమి లేని నిరుపేదలకు 12,000 కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, బీద ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ముఖ్యంగా గతంలో మరి 10 సంవత్సరాలు చూసాం పిఆర్ఎస్ పాలన. ప్రభుత్వ పాఠశాలలు మరి సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్లో ఓపెన్ అయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేని వారు. మరి ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు సపరేట్గా విద్య, వైద్యం, రైతాంగం 3 శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరి పాఠశాలలు తెరిచిన వెంబడే ఫస్ట్ పాఠశాలలు తెరవకముందే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలకు పోయే విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులను గ్రహించి వారికి పాఠ్యపుస్తకాలు దాంతోపాటు డ్రెస్సులు ఇవ్వడం, పాఠశాలలు ఓపెన్ కాకముందే వారి పాఠశాలలకు చేర్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. ఈ విద్యపై ప్రత్యేక ప్రోత్సాహం చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేక చోట్ల స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మరి మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలు, అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. ప్రభుత్వ శాఖలో కూడా ఖాళీ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మా గ్రామంలో మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కొనసాగుతున్నది. దానిలో కూడా డాక్టర్స్ అందరినీ నియమించి సిస్టర్స్ను అందరినీ కూడా మరి రెగ్యులర్గా హాస్పిటల్ కూడా సక్రమంగా నడచడానికి మరి ప్రభుత్వం ద్వారా కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడ గెలిచిన వార్డు మెంబర్స్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ వారిపై నమ్మకం ఉంచి ప్రజలు ఓట్లేసినందుకు ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి వారి సేవలు అందించడానికి కృషి చేయడానికి మా వంతు కృషి చేస్తాం. కానీ కొన్ని ప్రభుత్వ ఫలాలు కావచ్చు, అంటే కొన్ని మీ రాజకీయ నాయకుల వరకే దాన్ని అనుభవిస్తున్నారు, ప్రజలకు పేద ప్రజలకు పోతలేదు, నాయకులు అనుభవిస్తారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారు. అలాంటివి కాంగ్రెస్ పార్టీలో ఉండవు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు కానీ అది కానీ ట్రాక్టర్స్ కానీ అట్లా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇండ్లు మాత్రం ప్రతి ఒక్కరికి లేని వారికి 100% బీదవారికి ఇవ్వడం జరిగింది. ఏ గ్రామంలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. అదేవిధంగా ఏది ఇచ్చినా ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డ్స్ మేము పార్టీ అనేది చూడకుండా ఎవరైతే అర్హులో మరి వాళ్ళందరికీ అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డ్స్, రుణమాఫీ, మరి ఉచితంగా బస్సులో ప్రయాణించడం, మరి 200 యూనిట్ల లోపు అందరికీ ఫలాలు అందుతున్నాయి. సన్నబియ్యం ఒకరికి ఇచ్చి ఒకరికి కాదు, అందరికీ అందుతున్నాయి. నిన్న మన ఇందిరమ్మ చీరలు కూడా అందరికీ మహిళా గ్రూప్ సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల ఎలక్షన్ కూడా వచ్చి ఆగినందుకు బ్యాలెన్స్ ఉన్నాయి కూడా ఈ మధ్యలో ఇస్తున్నారు. ఆ విధంగా ఎక్కడ కూడా పక్షపాత వైఖరి లేదు. కాంగ్రెస్ పార్టీ పాలననే ప్రజాపాలన, ప్రజలందరికీ సమానంగా చూసాడు. ఇప్పుడు మా కొత్త గెలిచిన సర్పంచులకు కూడా అదే చెప్పడం జరుగుతుంది. మనకంతా కూడా గ్రామాల ప్రజల సమానం. మనం సాధ్యమైనంత వరకు అర్హులకు న్యాయం చేయాలి. ఏమన్నా ఫలాలు వస్తే మరి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇచ్చాం, మళ్ళీ 2వ విడత కూడా వస్తాయని మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లేని వారికే 100% ఇవ్వడం జరుగుతుంది. పక్షపాత వైఖరి అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరికీ అడిగే హక్కు ఉంటుంది. అందరూ పాల్గొనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమి లేని రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఒకటి వచ్చేసింది కదా. మరి మీ మండలంలో ఏమైనా జరిగినాయి అలాంటివి? భూమి లేని నిరుపేదలకు ఒక విడతగా 6,000 ఇవ్వడం జరిగింది. కొంతమందివి అకౌంట్ ప్రాబ్లం ఉండి ప్రాసెస్లు ఉన్నాయి, అవి కూడా వస్తాయి. 90% ఇవ్వడం జరిగింది మా మండలంలో. ఇంకా కొంతమంది భూమి లేని నిరుపేదలను గుర్తించడం జరిగింది, వారు కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అవి కూడా ఖచ్చితంగా వస్తాయి భూమి లేని వారికే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.